నల్గొండ జిల్లా మునుకుంట్ల గ్రామంలోని కొంబెల్లి శంకరయ్య యాదయ్యల 4 ఎకరాల ఎండిన వరి పొలాన్ని బీఆర్ఎస్ నాయకులు నలగాటి ప్రసన్నరాజు పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత రైతాంగాన్ని నిండా ముంచిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రంలోని చెరువులకు పూడిక తీసి నీళ్లు పంపి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగలా చేయించి చూపారని ప్రసన్నరాజు గుర్తు చేశారు. పంటలు ఎండిపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాక్స్ మాజీ చైర్మన్ నూక సైదులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఊటుకూరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. కానీ మీరు చేసింది ఏమి లేదు, శూన్యం. ఇక మీరు చేయలేరు. ఇప్పటికెప్పుడు మీరు ఎలక్షన్లు పెట్టినా మీకు అందరికీ కూడా తగిన బుద్ధి చెప్పేటందుకు రైతాంగము, తెలంగాణ ప్రజలు అందరూ ఎదురు చూస్తారు. మీరు ఎప్పుడు ఊర్లలోకి వస్తారా, మిమ్మల్ని ముక్కు వెండి లేదా గల్లా బట్టి వెనక్కి మలిపి ఒక్కటి తన్నేటందుకు, ఈపు మీద ఒక్కటి జరిచేటందుకు రైతాంగం అంతా కూడా, తెలంగాణ ప్రజలు అన్ని వర్గాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చండి. లేదా రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అందరికీ కూడా రైతు రుణమాఫీని తక్షణమే అమలు చేయరి. దాంతోపాటు 24 గంటల కరెంటు నీరి, దాంతోపాటు రైతులకి ఏదైతే ఇస్తానారో రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా సకాలంలో ఇచ్చినట్టయితే వాళ్ళకి ఈ పంట వేసుకోవటానికి మంచిగా ఇతరత్ర కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. అప్పటికైనా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తారు. కానీ ఇవన్నీ కూడా మీరు తుంగలో దొక్కి మాకు నడుస్తుంది, మాకు జీతాలు వస్తాయి, మేమందరం కడుపులో చల్ల కదలకుంటే ఇండ్లలో కూర్చుంటాం అనుకుంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు కాలువలు కొత్త కాలువలు తీస్తానే అంటుండు. కొత్త మాకింత బాధలు రాకపోగా, మాకు ఇన్ని పొలాలు ఎండిపోకపోగా, ఎందుకు నువ్వు కొత్తది పెట్టేందుకు ఉన్నదాన్ని నడిపే రాదు. నువ్వు ఏదో లేని మాటలు పెట్టి, నువ్వు అసారు బుసారు కొట్టి, ఇస్తున్న మాట ఇవ్వకుండా అన్ని అబద్ధాలు మాట్లాడి పుస్తకాలు మాటలు చెప్పేందుకు ఉన్నదాన్ని చక్కగా నడపరాదు. ఉన్న మాట చేస్తే నడిపి నువ్వు అనవద్దు. నేను ఇది ఎలగబెడతా, అది ఎలగబెడతా, ఏం ఎలగబెట్టావు నువ్వు వచ్చి ఏం బాగా పెట్టావు? నువ్వు వచ్చినది ఏం బాగా వచ్చినావు? ఏ మాటకు నిలబడ్డావు నువ్వు? ఒక్క మాటకు ఈ ఫలాన్ని నేను చేసిన ఏదైనా ఉందా? ఏది లేదు. ఏడికి నువ్వు వచ్చింది? నువ్వు రైతుల మమ్మల్ని ఆగం చేసి మేము పంట పండిస్తే నువ్వు తింటావు. నేను రుణమాఫీ చేసి ఈ రుణమాఫీ లేదా? నువ్వు అదేందో ఇదంటివి అదంటివి ఏది లేకపోయా? ఏం బాగోదు నువ్వు బాగోదు. మన్యం జిల్లా జియమ్మ వలస మండలం వెంకట